మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నర్సంపేటకు చెందిన బానోతు ప్రేమ్ నాయక్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్లో అత్యంత వెనుకబడ్డ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని మయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, ములుగు జిల్లా కమలాపురం పేపర్ ఫ్యాక్టరీపై కృషి చేస్తానని, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గత పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, అజ్మీరా సీతారాం నాయక్, మాలత్ కవితలు పరిపాలన ఏ విధంగా ఉందో గత 15 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బానోత్ ప్రేమ్ నాయక్, నర్సంపేట అసెంబ్లీ నాది, మహబూబాబాద్ పార్లమెంట్. ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ఎందుకు వేసినా అంటే, గతంలో ఇప్పుడు మనం చూసుకుంటే భారతదేశంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం మన మహబూబాబాద్ పార్లమెంట్. మీ అందరికీ తెలుసు, గతంలో ఇదే బలరాం నాయక్ మంత్రిగా, ఇదే బలరాం నాయక్ ఎంపీగా పనిచేసిండు, ఇదే సీతారాం నాయక్ ఎంపీగా పనిచేసిండు, ఇదే మాలత్ కవిత ఎంపీగా పనిచేసింది. మహబూబాబాద్కి పక్కనే ఉన్న బయ్యారంలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే సోయి లేదు వీళ్ళకు. ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇక్కడున్న చదువుకున్న విద్యార్థులకు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. అదేవిధంగా ములుగు అసెంబ్లీలో మనకున్న మన మహబూబాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్లలో ములుగు అసెంబ్లీలో కమలాపూర్ పేపర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే అక్కడ ఒక 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. మరి ఇవి తెలియదా? సోయి లేదా సీతారాం నాయక్కి, సోయి లేదా బలరాం నాయక్కి, సోయి లేదా ఎంపీ కవితకు? ఏం చేస్తాను? లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చదువుకున్న మేధావులు ఉన్నారు. ఇలా దాదాపు 1 లక్ష 2 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మన పార్లమెంట్లో. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. అలాంటి యంగ్స్టర్కి అవకాశం ఇవ్వండి. పార్లమెంట్లో కొట్లాడతాం, స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా, ఒక పేపర్ ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో ఏమైతే కావాల్సింది ఉన్నదో అది తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. దయచేసి మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.